నా మాట వినుడి, నా మాట వినుడి. దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భము పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వీపంలారా నా మాట వినుడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన ద్వీపంలారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. దూరముగా ఉన్నటువంటి జనులారా మీరు నా యొక్క మాటను వినండి అని ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అంటున్నాడు ఆయన. తర్వాత ప్రజల యెషయా ప్రవక్త మాట్లాడుతూ, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. మనల్ని దేవుడు పిలిచాడు. నేను గర్భం పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొని మొదలుకొని ఆయన నామమును, నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని మరిచే దేవుడు, జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ మనల్ని మరువని విడువని ఎడబాయని దేవుడు అయినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నిత్యము మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. నిత్యము కూడా ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉన్నది. మనం అనుకుంటాము నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని, కానీ జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ నిత్యము మనల్ని ఆయన దృష్టిలో మనం ఉన్నాం, ఆయన ఆలోచనలో మనం ఉంటాం, ఆయన ప్రణాళికలో మనం ఉంటాం, ఆయన ఉద్దేశాల్లో మనం ఉంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనం దాన్ని గ్రహించకుండా ఉన్నాం. అందుకే అంటున్నాడు ఆయన, దూరముగా ఉన్న జనులారా ఆలకించేటట్టు. ఎవరండి? దేవునికి సమీపస్తులుగా ఎవరైతే లేరో, దేవునికి దగ్గరగా లేనటువంటి సంబంధం. మనం ఏంటంటే కొంతమంది పై రూపానికి దగ్గరగానే ఉంటాం, కానీ మనసులు ఎక్కడో దూరంగా ఉంటాయి. అవునా? మనుషులు దగ్గరగా ఉన్న మనసులు ఎక్కడో దూరంగా ఉంటాయి. అలాగే మన దేవుడితో సహవాసం చేస్తున్నామని అనుకున్నప్పటికీ కూడా మన హృదయము దేవునితో సహవాసం లేని స్థితిలో ఉన్నట్లయితే కనుక, అందుకే వారితో అంటున్నాడు దేవుడు, దూరంగా ఉన్న జనులారా నా యుద్ధకు నా మొర వినండి. దేవునికి స్తోత్రం. దూరంగా జనులారా ఆలకించండి అని అంటున్నాడు. మనల్ని వినమంటున్నాడు ఆయన. మనం ఎంతవరకు ఆయన స్వరాన్ని మనం వింటున్నాం? ఎందుకంటే అంత చక్కని చెబుతున్నాడు ఆయన, నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. అవునండి, మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగినటువంటి దేవుడు. మనము తల్లి గర్భంలో ఇంకా రూపింపబడకముందే దేవుడు మన గురించి తెలుసు. ఆయనకి మనం ఏమై ఉన్నామో తెలుసు, మన స్థితి ఏంటో తెలుసు, మనం ఏమై ఉన్నామో తెలుసు. కనుక మనం ఏం ఉండాలంటే, నన్ను పుట్టించాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తున్నటువంటి దేవుడు అని చెప్పేసి మనం ఏమై ఉండాలంటే ఆయన్ని మాట వినేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు. మనం ఆయనకు దూరంగా ఉన్నాము. ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేశారంటే, నా యుద్ధకు రండి అని పిలుస్తున్నాడు. ప్రయాసపడే భారమ సమస్యలారా మీరందరూ నా యుద్ధకు రండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ ప్రజలు, నేటి సమాజము దేవునికి దూరంగా ఉన్నవారు ఎవరికి నచ్చినట్లుగా వారు అనేక మంది ప్రజల దగ్గరికి, దేవుడు అనుకొని జనాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజమైన దేవుణ్ణి వారు గుర్తించుకుని ఉన్నారు. కనుక నాకు దూరముగా ఉన్న జనులారా నేను మిమ్మల్ని పిలుస్తున్నారు, నన్న మాట వినండి. ఆయన ఏం చేస్తాడంటే, ఇంకా నిత్యము కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా తన స్వరూపంలో చేసుకున్న తన బిడ్డలని, తన రూపంలో చేసుకున్న తన బిడ్డలని, అదేవిధంగా మన కొరకు ప్రాణం పెట్టాను అనే ఉద్దేశంతో మన రక్షకుడైనటువంటి యేసయ్య ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తూ ఉన్నాడు. మనల్ని ఏంటంటే పిలిచినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకంటే మనందరినీ కూడా, సర్వమానవాళ్ళని కూడా ఆయన దగ్గరికి రావాలని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరో కూడా నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం లేదు. ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే, నరకమంతా ఖాళీగా ఉండాలి. హల్లెలూయా. నరకం ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. అక్కడ ఎవరో కూడా ఉండకూడదు. అందరూ కూడా ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి. అందరూ ఎక్కడ ఉండాలి? పరలోకంలోనే ఉండాలి. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన సంతోషించేటువంటి దేవుడు. ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక కూడా ఎందుకొరకు మన కొరకు ఆయన ప్రయాణం త్యాగం చేసి సిలువ మరణం పొంది మరణపును విరిచి తిరిగి లేచాడంటే కనుక మనమందరము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయన దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన స్వరాన్ని వింటే కనుక ఖచ్చితంగా ఏమవుతుందంటే, ఆయన పిలుపుకు మనం లోబడితే, ఆయన పిలుపుకి మనము లోబడినట్లయితే కనుక ఖచ్చితంగా ఏమవుతామంటే ఆయన దగ్గరగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి,
కీర్తన గ్రంథం 50 చదువుకుందాం. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు ఆయన? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి రమ్మని ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు? ఆయన దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఏమండి? దేవా తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులందరూ రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అవునండి, మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకొరకంటే ఆయనతో కలిసి ఉండాలని. ఎందుకొరకంటే ఆయనతో మనము కలిసి ఉండాలని ఆయన పిలిచేది. ఆయన ఏం పని లేక పిలవట్లేదు, మనల్ని ప్రేమించి పిలుస్తున్నాడు. మొదట గ్రహించాల్సింది, ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన స్థానం ముందు బలియాగమయ్యాడు. కనుక మనం నశించిపోయే గొర్రెలుగా ఉన్నాం, పాపంలో పడిపోతున్నామని, నరకంలోకి వెళ్ళిపోయే స్థితిలో మన జీవన విధానం ఉందని, ఈ మానవుడు నరకంలోకి వెళ్ళిపోయేటువంటి ఆ ప్రవర్తన, ఆ క్రియలు, అటువంటి ఆ పాపంలో పడిపోయి దేవునికి దూరస్తులైపోయి ఎక్కడి నరకానికి వెళ్ళిపోతారని ఆయన ఏమంటున్నా అంటే, భూనివాసులారా నా యుద్ధకు రండి, తూర్పు దిక్కున్న వారులారా, పడమట దిక్కున్న వారులారా, మీరందరూ కూడా నా ఇద్దరికి రండి అయ్యా. ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే అద్భుతమైన రక్షణ మనకి దొరుకుతూ ఉంది. ఎవరూ చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు చేశారు. ఎవరూ చేయలేనటువంటి గొప్ప యాగాన్ని దేవుడు మన కొరకు ఆయన చేశాడు. అందుకే ఆయన పిలుస్తున్నాడు, ఇంత గొప్ప కార్యాన్ని నేను చేశాను, ఇంత గొప్ప క్రియను మీ కొరకు నేను చేశాను, దాన్ని మీరు గుర్తించి మీ హృదయాలు తెరుచుకొని మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే కనుక మీకు అద్భుతమైనటువంటి కార్యాలు, గొప్ప రక్షణ అనుగ్రహించి నరకానికి వెళ్ళే స్థితిలో నుంచి నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళే స్థితికి నేను మారుస్తానని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు ఎందుకు పిలిచాడు అంటే కనుక, మొదట మనల్ని ప్రేమించాడు కనుక పిలిచాడు. అదేవిధంగా మనకు నరకం తప్పించడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. మరి నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన పిలుపుకి మొదట లోబడాలి. ఎందుకు పిలిచాడంటే మొదట మనతో సహవాసము చేయటానికి. హల్లెలూయా. మనతో ఆయన మాట్లాడడానికి. సహవాసం అంటే మనతో మాట్లాడడానికి, మనతో కలిసి ఉండటం, మనతో స్నేహము చేయటం కొరకు ఆయన మనల్ని పిలిచాడు. అవునా కాదు? ఎందుకు వస్తాం? ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తున్నాం? మనం ఆయన స్వరం వినాలని, ఆయన మాటకి మనం విధేయత చూపించాలని, ఆయనతో సహవాసం 2.5 గంటలన్నా మనం ఆయనతో కలిసి మనం ఉండాలని, మన హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని, హృదయాన్ని దేవునికి 2.5 గంటలన్నా పూర్తిగా ఆయనకి సమర్పించుకొని ఆయనతో కలిసి దేవుని మందిర ఆవరణలో మనం నివసించాలని, ఆయనతో సహవాసం చేయాలని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మరి దేవుని సన్నిధికి ఆయన కోరుకునేది ఏమిటంటే మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. సహవాసం అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. హృదయపూర్వకంగా ఆయన స్వరం వినటానికి మనము చెవి ఎక్కే వారిగా ఉండాలి. మన హృదయపూర్వకంగా మనము ఆయన కళ్ళారా చూసేటువంటి ధన్యత మనం కలిగి ఉండాలి. నిజమైన సహవాసం. హల్లెలూయా. నిజమైన సహవాసము ఆయన మనం చూడగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. ఆయన స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉండాలి. ఆయన యొక్క మాటను మనము లక్ష్య పెట్టే స్థితిలో మనము ఉన్నట్లయితే కనుక నిజమైన సహవాసము మన దేవునితో మనం చేయగలుగుతాం. దేవుడు కోరుకునేది అదే, నిజమైన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఏదో అలవాటు చొప్పున వారం వెళ్ళాలి కనుక, మా తాత వెళ్ళాడు, మా నాన్నమ్మ వెళ్ళింది, మా అమ్మమ్మ వెళ్ళింది, మేము కూడా వెళ్తున్నాము అనుకుంటే కాదు. మనం ఎలా వెళ్ళాలంటే హృదయపూర్వకంగా నేను నా దేవునితో సహవాసం చేయాలి, నా దేవునితో నేను కొంత సమయం నేను గడపాలి. నిత్యము కోరుకునేవాడు. ఆయన అవాదమును చేసిన తర్వాత ప్రతిరోజు ఆయన సాయంత్రకాల సమయంలో వారితో సహవాసం చేయడానికి వచ్చేవాడు. ప్రతిరోజు వారితో మాట్లాడడానికి, ప్రతిరోజు వారిని దర్శించటానికి, వారితో ముచ్చటించాలని ఎంత ప్రేమతో దేవుడు మరి పరలోకం నుంచి ఏదైనా తోటలోకి అవ్వాదము దగ్గరికి వచ్చేవాడు. అవ్వాదమును ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు.
మరి నిజముగా ఆయనతో సహవాసం చేయటానికి నువ్వు నిజముగా ఆయన వైపును చూస్తూ ఉన్నావు. చూడండి, యోబు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. నిజంగా ఆయనతో సహవాసం చేస్తే ఎంత ధన్యత కలుగుతుందో. 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆయన సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు నిజముగా దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో నువ్వు సహవాసము చేస్తే కనుక దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును. అవునండి, నేడు మనకి ఎవ్వరికి కూడా హృదయంలో సమాధానం కలిగిన స్థితిలో ఉండగలుగుతున్నామా? కుటుంబ పరిస్థితులు ఇంకేదో పరిస్థితులు బట్టి హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం లేదు, హృదయంలో ఆనందం లేదు. కానీ నువ్వు నిజముగా దేవుని సన్నిధికి వస్తే, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీవు ఆయనతో సహవాసం చేయాలని నువ్వు ఆయనకి లోబడినట్లయితే కనుక నీకేమి దొరుకుతుందంటే సమాధానము దొరుకుతుంది. ఇదన్నిటికంటే చాలా గొప్పది. ఎంత ధనమున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బంగ్లాలున్నా కూడా హృదయంలో సమాధానం లేకపోతే కనుక, హృదయంలో నెమ్మది లేకపోతే కనుక మనకి ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కానీ మన దేవుని దగ్గర, మన దేవునితో మన సహవాసము చేస్తే ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే సమాధానము దొరుకుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు అలాగున, అంటే సమాధానం ఎలాగ దొరుకుతుందో అలాగున నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? మేలు దొరుకుతుంది. మేలంటే అది అన్నీ వస్తాయి. నీకు ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, సకల విధమైనటువంటి సంతోషాలన్నీ కూడా ఈ మేలులోనే దేవుడు దాచి ఉంచాడు. మనకు దొరికేది చక్కని మేలు దొరుకుతుంది అంటున్నాడు ఆయన. ఏం చేస్తే? మనం ఆయనతో సహవాసము చేస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ధన్యత. అంటే మేలు ఎక్కడ దొరికి? ఎవరైనా మేలు చేసేవారు లోకల్లో ఉన్నారా? ఎవరన్నా మేలు చేసేవాళ్ళు ఉన్నారా? మేలు చేయకపోగా కీడు చేసేవారే సమాజం అంతా కూడా నేడు ఎక్కడ చూసినా కూడా. ఎవరు? మనతో మేలు పొందిన వారు, మనతో అన్ని సౌకర్యాలు చక్కగా చేయించుకున్న వారు కూడా ఏమంటున్నారంటే కీడు చేయటానికే చూస్తున్నారు, కానీ మేలు చేసేటువంటి స్థితి ఎక్కడ నేడు సమాజంలో కనపట్టలేదు. ఎవరన్నా ఉన్నారా? మేలు చేసేవాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? ఎక్కడో నూటుకోకూడికి ఎవరో ఒకరు ఉంటాడు. ఎవరో కూడా మేలు చేయడానికి ఎవరు ఇష్టపట్ల, నాకే సరిపోవటం లేదు, నేను మీకేం చేస్తాననేటువంటి స్థితిలో ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఉచితముగా ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉచితంగానే ఆయన కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిలిచిన పిలుపుకి మనం లోబడి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో నీవు సహవాసం చేయాలని నువ్వు సిద్ధపడితే కనుక నీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. అలాగున నీకు మేలు జరుగుతుందని దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడైతే హృదయంలో సమాధానం వచ్చిందో నీకు అన్నీ కూడా సమకూర్చబడతాయి, అన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో వచనాన్ని కూడా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్పదని చూడండి. దేనికి పిలిచాడంట? స్వతంత్రులుగా ఉండటానికి. ఇండిపెండెన్స్. దేని కొరకంట? ఇండిపెండెన్స్. మనకు స్వతంత్రత. ఇప్పుడు దాకా మనం ఎక్కడున్నాము? గత జీవితంలో సాతాను బందీలైపోయి, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేశాడంట? స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. స్వతంత్రత, ఫ్రీడమ్. ఎంతగా ఎక్కడా కూడా పాపమనే దాస్యపు సంఖ్యలలో నుంచి దేవుడు మనకి పరిపూర్ణ విడుదలను గురించి స్వతంత్రత దేవుడు ఇచ్చాడు. పాపానికి బానిసైపోతే వాడు స్వతంత్రత ఉంటుందా? ఉండదు. ఎక్కడెక్కడ ఫ్రీడమ్ అనేది ఆ వ్యక్తి జీవితంలో ఉండదు. ఏమైపోతాడంటే సాతాను బంధకాల్లో ఉండిపోతాడు. అది అలవాట్లు కావచ్చు, పాపము, ఇవన్నిటి నుంచి కూడా దేవుడు మన కొరకు సిలువ యాగాన్ని చేసి మనకేమిచ్చాడంటే స్వతంత్రతాన్ని ఇచ్చాడు.
ఇండివిజువాలిటీ ఇచ్చాడు మనకి. ఎవరికి కూడా మనము దాస్యత్వము ఉండాల్సిన పరిస్థితి లేదు. దాస్యత్వం ఉందా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఎంతో వేదనతో ఉన్నారు. 430 సంవత్సరాలు వారు ఏమై ఉన్నారంటే వారు బానిస బ్రతుకుతూ ఉన్నారు. స్వతంత్రులుగా వారు అక్కడికి వెళ్ళారు. యేసేపు కాలంలో వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? చక్కగా ఆహ్వానించబడ్డారు. వారు ఇలాగా ఆహ్వానించబడ్డారు. వాళ్ళు పిలిచాడు. రాజు ఉన్నతమైన స్థానాన్ని వారికి అనుగ్రహించి మీరు ఈ దేశంలో ఎక్కడైనా చక్కగా నివసించవచ్చు అని చెప్పేసి ఏ విధమైనటువంటి వారికి కట్టుబాట్లు పెట్టలేదు, ఏ విధమైన భారాలు ఏం పెట్టలేదు, కానీ మీరు స్వతంత్రంగా ఉండండి అన్నాడు. చూడండి, ఈ ఐగుప్తు అనేది దేని గుర్తు అంటే పాపానికి గుర్తు. పాపానికి గుర్తు. మన పాపంలోకి వెళ్ళేటప్పుడు ఆహ్వానించబడతాం. ఏమిటి? చక్కగా పాపం ఏం చేస్తుంటే నీకు అంతా ఫ్రీడమే, నువ్వు ఇక్కడ స్వతంత్రంగా ఉండొచ్చు, నీకు ఏ అడ్డు గోడలు లేవు, నీవు చక్కగా ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, నీకు ఇది ఇక్కడ ఉన్నదంతా కూడా నీదే అని సాతాను ఏం చేస్తుంటే మనల్ని చక్కగా లోపలికి పిలుస్తూ ఉంటుంది. ఇందులోకి పాపంలోకి అది పిలుస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా యవ్వనస్తుల్ని అది పిలుస్తూ ఉంటుంది. యవ్వనస్తుల్ని పిలుస్తూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో దేవుని చేతిలో వాడబడే సాధనాలుగా ఉండకూడదని సాతాను యొక్క లక్ష్యం. వాళ్ళు ఏం చేయాలి? బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోవాలి. పాపం అనే బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోవాలని వాడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే స్వతంత్రులుగా ఉండటానికి నేను పిలిచాడు. అందుకే మొదట మన పాపము చక్కగా ఆకర్షిస్తుంది. ఐగుప్తులుగా ప్రజలంతా కూడా చక్కగా వెళ్ళారు. రాను ఏమైపోయారంటే వారు బానిసలు అయిపోయారు. ఏమైపోయారు? తినే తిండి మీద రైట్స్ లేవు, పని చేయటానికి రైట్స్ లేవు. వారు ఎలా చెబితే అలాగా పని చేయాలి, ఏం చెబితే ఆ పని చేయాలి. వారికి ఆహారం కూడా కొలత పెట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారిని చూచాడు. వారి కష్టకాలము వారు యెహోవాకి మొరపెట్టిరి. వారిని ఆయన ఆపద నుంచి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి వారిని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఆ ప్రయత్నం అడ్డుగోడగా వచ్చిన ప్రతి శత్రువుని వారు జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోయి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళి వారు అప్పుడు దాకా బానిసగా జీవించిన వారు స్వతంత్రులుగా వారు కానాను దేశాన్ని స్వతంత్రించిన కృపని దేవుడు వారికి అనుగ్రహించారు. నేడు మనకి యేసుక్రీస్తు చేసిన శిలువ యాగాన్ని బట్టి రక్షణ గురించి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత ధన్యత దేవుడు ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోతున్నాము. మరలా నేడు సమాజం ఏమవుతుందంటే మరలా దాస్యపు కాడి కిందకి, మరలా బానిసత్వంలోకి, మరలా సాతాను బందీకి, మరలా సాతాను చేతులకి వెళ్ళిపోవటానికి నేడు క్రైస్తవ సమాజంలో విశ్వాసులు కానీ తప్పిపోతున్న వారిని చూస్తూ ఉన్నాం. చాలామంది లోకాశల మీదో లేదా లోక తలంపుల మీదో ఇక్కడ యేసుప్రభు మాకేమీ చేయలేదనో చాలామంది ఏమవుతారంటే మరలా ఎక్కడి నుంచి విడిపించబడ్డారో, ఎక్కడ ఏ పాపంలో నుంచి, ఎక్కడ చేతబడి శక్తుల్లో నుంచి విడిపించబడ్డారో మరలా వాటిలోకి వెళ్ళిపోయి లోబడిపోయి తాత్కాలికమైనటువంటి సంతోషాలకి లోబడిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. వారి గురించి మనం మొరపెట్టాలి. వారి గురించి ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం స్వతంత్రులుగా ఉన్నాము, మనం పిలువబడ్డాము, దేవుని మాటకు లోబడి ఆయన రక్షణ పొందుకున్నటువంటి మనము స్వతంత్రులుగా జీవిస్తూ ఉన్నాం. మనం మరలా తిరిగి వెళ్ళిపోయిన వారి నిమిత్తం మరలా మనము మొరపెట్టే వారిగా ఉండాలి. మనకు కలిగిన స్వతంత్రత సర్వ భూజనులందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. భూజనులారా నా యుద్ధకు రండి. తూర్పు దిక్కు నుంచి, పడమర దిక్కు నుంచి మీరు నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, మీకున్నటువంటి కట్లన్నీ తెంపుతాను, మీకు అనారోగ్యమైనటువంటి ఆ యొక్క కట్లనే తెంపుతానంటున్నాడు ఆయన. ఆర్థికపరమైనటువంటి కట్లయితే ఏదైతే ఉన్నాయో వాటిని కూడా విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ అశాంతి అనేటువంటి కట్ల ఉన్న వారిని కూడా వాళ్ళు స్వతంత్రులుగా ఉంచడానికి, ఎట్లాగా సర్వస్వతంత్రులుగా ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ మొదటి సహవాసం చేయడానికి పిలిచాడు. తర్వాత ధ్యానం చేశాము స్వతంత్రులుగా ఉండటానికి. ఇంకొక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి
ఆశీర్వాదమునకు ఆ, వారసులవుటకు మీరు పిలువబడితే గనక ఆ, కీడుకు ప్రతి కీడైనను ఆ. దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట చెబుతూ ఉన్నాడు ఆయన. దేని కొరకంట పిలిచింది? ఆశీర్వాదమునకు ఆశీర్వాదానికి వారసులవుటకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కని ఆశీర్వాదం చూడండి. ఆశీర్వదించటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకా భయంకరమైనటువంటి బాధల్లోనూ దరిద్రంలోనూ ఉండటానికి దేవుడు పిలవలేదు, కానీ మనల్ని పరిపూర్ణ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించడానికి, పరిపూర్ణ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం, ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, ఇంకా దేవుడు నన్ను దీవించలేదు, ఇంకా దేవుడు నాకు సరైన జీవితాన్ని ఇవ్వలేదని బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ చెబుతున్నాడు, ఆశీర్వాదం వారసులగుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించడి. మనం పిలిచిందే మనం ఆశీర్వించబడ్డానికి, మనం దీవించడానికి, అన్ని సమస్తము కూడా మనకు అనుగ్రహించాలని దేవుడు పిలిచాడు. మనం పిలిచినప్పుడు మనం ఏమై ఉండాలి? ఆయనకి లోబడే వారిగా ఉండాలి. ఇక్కడేమో ఆశీర్వాదము కనిపిస్తూ ఉంది, కమిట్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు అదే వచనంలో దేవుడు కమిట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాడు. కీడుకు ప్రతి కీడేనో చేయొద్దు అంటున్నాడు. క్రైస్తవుడు అనేవాడు ఏమైనా చేయగలుగుతాడా? కీడుకు ప్రతి కీడు చేస్తాడా? చేయకూడదు కదా. యేసు ప్రభువే ఏం చెప్పాడు? ఎవరైనా నువ్వు దూషిస్తే అదేమీ తిరిగి అనకండి అంటున్నాడు. శత్రువుని ప్రేమిస్తేనే మీరు ప్రేమించినట్టు ఉంది. నీకు మేలు చేసినవాడికి నువ్వు మేలు చేసే ఉపయోగం ఏముంది? నీకు మేలు చేసినవాడికి మేలు చేస్తే నీకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉన్నదా? ఉపయోగం లేదు. నీకు మేలు చేశాడు కాబట్టి ఆయన ఇప్పుడు 100 ఇచ్చాడు, నీకు మళ్ళీ నేను 100 ఇచ్చాను, మరలా ఇప్పుడు 1000 ఇస్తాడని ఆశ ఉంటుందిగా. అవునా? అదే శత్రువు కనుకోండి, అడిస్తాడా? ఇవ్వడం. వాడిని కూడా మనం ఏం చేయగలగండి? కీడుకు ప్రతి కీడు మనము చేసేవారిగా కూడా ఉండకూడదు. చూడండి, మన పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు యేసుప్రభు ఫోటో చూపించి ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించమన్నాడు. అంత మంచి లక్షణం కలిగిన వాడని ఒక అన్యుడు ఏం చేశాడు? పార్లమెంట్లో, మన దేశ రాజ్యాంగంలో అక్కడ ఆయన ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రైస్తవులు ఇలాగ ఉంటారని, క్రీస్తుని కలిగిన వారు ఇలా ఉంటారని. కానీ నేను ఉంటున్నాం, మనం నిజంగా ఉంటున్నామా? ఒక్కసారి తిడితే 100 సార్లు తిడుతున్నామా లేదా? ఎవరన్నా నిజం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఒకసారి తిడితే 4 సార్లు తిడతామా? 100 సార్లు ఓపుకుంటే 100 లేదా 1000. ఓపి తగ్గితే కొద్దిగా ఊరుకుంటామేమో. అంటే ఏం చేస్తాము? దూషిస్తూ ఉంటాం, తిడతా ఉంటాము. ఒకప్పుడు వాళ్ళకింత నేను మేలు చేస్తే ఇప్పుడు నన్నే అవమానపరుస్తున్నారు, లేదనుకుంటే నన్నే దూషిస్తున్నారు. కానీ నువ్వు క్రైస్తవుడిగా ఉంటే కనుక నీకు అది మేలుకరమైనది కాదు. నువ్వు ఆశించబడాలంటే ఏమై ఉండాలంటే ఓర్చుకోవాలి. అవునా? అదే వాక్యం మనకు సెలవిస్తుంది. దేనికి పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు గనుక కీడులకు ప్రతి కీడును దోషణకు ప్రతి దోషణను చేయక దీవించాలి. చాలా కష్టమైన పనే ఇది. నువ్వు తిట్టద్దంటే పర్లేదు ప్రభువా, నేను నోరు పోసుకుంటాను, అణుచుకుంటా నా మనసుని నేను ఓర్చుకుంటాను. ఇంకా మరలా ఎదురేంటి దీవించమంటున్నావు ఏంటయ్యా అంటే ఏం చేయాలనే? అయ్యా మీరు బహుగా ఆశ్రయించబడాలి, మీరు దీవించబడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? శాపనార్థాలు పెడతా ఉన్నారు, మరి నాశనం అయిపోయిన కోరుకుంటా ఉన్నారు. దేవుడు ఏం చెబుతున్నాడు? వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని ఏం అనమాకండి అంటున్నాడు దేవుడు. నిజంగా అది చేయగలిగితే కనుక మనం చక్కని దేవుని దీవెన మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం, దేవుని యొక్క కృపను మనము పొందుకోగలుగుతాం. కానీ కష్టమైన పని ఇది, కానీ ఓర్చుకొని చేయగలిగితే కనుక దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుని పిలిచాడంట, ఆశీర్వాదం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1 దశలోనికి రాసిన పత్రిక. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకంట? పరిశుద్ధులుగా ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఎంతవరకు మనం పరిశుద్ధత కలిగి ఉంటున్నాం? పరిశుద్ధత కొరకనే, అపవిత్రతలో ఉండడానికి మన దేవుడు మనల్ని
పిలవలేదు. పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటున్నాడు ఆయన అపోస్తలులకి. ఎందుకంటే దేవుడు పిలిచాడు, దానికి లోబడినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రోజు ఆదామును పిలిచేవాడు, ఆదామా ఎలాగున్నావు, ఇవాళ ఏ ఆహారం తిన్నావు, చక్కగా ఏం తిన్నావు, ఏ ఫలాలు తిన్నావు, ఏ జంతువుకి ఏ పేరు పెట్టావు, దేంతో సహవాసం చేసావు, చక్కగా కొంత సమయము ముచ్చటించుకొని ఆయన వెళ్ళేవాడు. తర్వాత ఎప్పుడైతే అపవిత్రత వచ్చిందో ఆయన దేవుని స్వరాన్ని అయితే వినగలుగుతున్నాడు, కానీ స్వతంత్రంగా ఆయన దగ్గరికి రాలేకపోతున్నాడు. నేను దిగంబరిగా ఉన్నాను, నేను దిగంబరిగా ఉన్న దగ్గరికి అలాగే నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పిన వాడెవడు అంటున్నాడు. ఏమైపోయాడు? అప్పుడు దాకా పరిశుద్ధంగా ఉన్నాడు, అక్కడ ఎప్పుడు దేవుని స్వరం విందామా అని ఎదురు చూసేవాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడు దేవాది దేవుడు వస్తాడా, ఎప్పుడు ఆయన స్వరాన్ని నేను వింటానా, ఈరోజు జరిగిన సంగతులన్నీ ఆయనకి నేను చెప్పాలి. ఈ రోజున నేను గడిపిన ఈ సమయం అంతా కూడా ఏం చేయాలి? వేరే మనుషులు ఎవరు లేరుగా, ఎవరు మానవులు ఎవరు లేరుగా, అవ్వాదం ఇద్దరే ఉన్నారు, వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి మూడో వ్యక్తి అనేటువంటి ఆ దేవాది దేవుడు సాయంత్రకాలానికి వచ్చేటప్పటికి ఆయనతో మాట్లాడాలని ఆశపడేవారు. కానీ ఇక్కడికి ఏమైపోయింది? అపవిత్రత వీరిలోకి ఎప్పుడైతే వచ్చిందో, పాపం ఎప్పుడైతే వీళ్ళకి ఎంటర్ అయిపోయిందో, దేవునితో సంబంధాన్ని వీరు కోల్పోయారు, దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని కోల్పోయారు, దేవుని ప్రేమకు దూరం అయిపోయారు, దేవుని స్వరం వినటానికి కూడా వారు ధైర్యము చేయలేకపోయారు. ఏం పోయింది వీరి దగ్గర? ధైర్యం పోయింది. దేవుని మహిమను చూసేటువంటి ధన్యత వారు కోల్పోయారు. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నా కుమార్తె, నా కుమారుడు అని ఆయన స్వరం విని అని మనని నిత్యము కూడా ఆయన మనతో మాట్లాడాలని. ఏముందని? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. ఏముండాలి? అదే పరిశుద్ధత మన దగ్గర ఉండాలి. హృదయంలో పరిశుద్ధత ఉన్నప్పుడు మనం కల్లారా దేవుణ్ణి చూడగలుగుతాం. ఏముంటుంది? మనలో పరిశుద్ధత ఉంటుంది, అపవిత్రతకి తావు ఉండదు కనుక, అపవిత్రతకి మనలో తావు ఉండదు కనుక దేవుణ్ణి మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామా? 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ కృపను గురించి ప్రవచించే ప్రవక్తలు రక్షణ గురించి పరిశీలించచ్చు, మన ముందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమే శ్రమను గూర్చి వాటి తర్వాత కలుగు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమని మనలో చూపించాలని. ఎందుకు పిలిచాడంటే ఆయన మహిమ మన మీద నిలిచి ఉండాలని, ఆయన మహిమ మన మీద ఉండాలని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఏం చేయాలంటే ఆయన మన మహిమపరచాలనుకుంటున్నాడు. ఆయన అంటాడు కదా, తండ్రి నేను లోకానికి వచ్చి నిన్ను మహిమపరచడానికి నేను భూమి మీదకి నేను వచ్చాను. ఎవరిని మహిమపరచాలని? తండ్రిని మహిమపరచాలని వచ్చాడు ఆయన. తండ్రిని మహిమపరచాలి, నేను మహిమపరిచినట్లుగా ఆయన నన్ను మహిమపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేని కొరకు పిలువబడ్డామంటే దేవుణ్ణి మహిమపరచడానికి పిలువబడ్డాం. ఎప్పుడైతే దేవుని మనం మహిమపరుస్తూ ఉన్నామో అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. ఇది నా జీవితం నాదేలే, నా బ్రతుకు నాదేలే అని మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నట్లయితే కనుక ఏముండదు. మన క్రీస్తుని మహిమపరిచేవారిగా ఉండాలి, దేవుని గణపరిచేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనం ఆయన ఉన్నతమైన దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని గణపరచాలి. దానికే పిలువబడ్డాం. మనకు దేవుడు ఎందుకు రక్షించాడంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలని మనం మహిమపరచడం కొరకు. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి ఒక్క మేలును కూడా సంఘములో సమాజంలో ఆయన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని గణపరిచాడు. ఎక్కడా కూడా మహింపరిచే విషయంలో కానీ, దేవుని గణపరిచే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కానీ ఎక్కడ ఆయన పిసినాడతనం చూపించలేదు. సమయాన్ని వ్యర్థం చేసుకోవాలి. అంత బిజీగా ఉన్నవాడు కూడా రోజు ఏం చేసేవాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. 7 సార్లు దేవుణ్ణి
స్తుతించేటువంటి స్థితిలో ఉన్నాడు. 7 సార్లు ఒక రాజుగా ఉన్న వ్యక్తి 7 సార్లు దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరిచేటువంటి అవకాశం ఉందా? మహింపరిచి ఉంటుందా? చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. కానీ నేను దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని నేను మహింపరచాలి. 7 సార్లు దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలని ఆయన ఒక నిశ్చయంతో కలిగి ఉన్నాడు. కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంతకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. కాపరిగా ఉన్నప్పుడు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. సైన్యాధ్యక్షుడయ్యాడు, సైన్యాధ్యక్షుడయ్యాడు. ఇంకా చాలా అంతకంతగా రాజుగా అయిన తర్వాత కూడా నాకు ఇంక టైం లేదు, ఈ ప్రజలను పరిపాలించడంతోనే నాకు సరిపోతుంది, యుద్ధాలు చేయడంతోనే సరిపోతుందని ఆయన సమయాన్ని వ్యర్థం చేయలేదు. కానీ తగిన కాలము తను ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క టైం టేబుల్ ప్రకారము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మహింపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదుకి అంత ఘనత వచ్చింది, దావీదుకి అంత ఘనత ఇచ్చాడు. కింగ్ డేవిడ్ అంటే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి ఒక రాజుగా, ఒక మహారాజుగా చరిత్ర సృష్టించినటువంటి స్థితిలో మన పరిశుద్ధ గ్రంథం ఒకటే కాదు, అనేక గ్రంథాల్లో కూడా దావీదు గురించి రాయించడం జరిగింది. ఎందుకంటే మంచి ఆరాధికుడిగా ఉన్నాడు, మంచి రాజుగా ఉన్నాడు, మంచి ఆరాధికుడిగా ఉన్నాడు. మనం మంచి విశ్వాసగా ఉండాలి, మంచి దేవుని ఆరాధికులుగా ఉండాలి, దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. దేవుని ఘనపరిచే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్ని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనల్ని పిలిచింది ఎందుకంటే అన్ని మేలు చేయటానికి, కీడు చేయడానికి ఏది మన పిలవల, మన శ్రమ పెట్టడానికి అయితే దేవుళ్ళ. కొంతకాలం మాత్రం కొన్ని శ్రమలు ఉన్నా కలా శ్రమలు శోధనలు మనము అనుభవిస్తున్నా కూడా కొంతకాలాన్ని అవి అనుభవిస్తూ కొంతకాలమే మీరు ఓర్చుకున్న తగినంతే పెడతా, కానీ వాటికి మించినవి మీ మీద మోపనంటున్నాడు ఆయన. ఎందుకంటే శుద్ధ సువర్ణంగా అవ్వాలంటే, సువర్ణం పరిశుద్ధం అవ్వాలంటే దానిలో మస్టు మలినము లేకుండా ఉండాలంటే దాన్ని చాలా కష్టపెడితే కానీ దాన్ని చాలా అనేక మార్లు దాన్ని ఆ పుటములో వేసి చాలాసార్లు ఆ బట్టీలో వేసి దాన్ని కాల్చాలి, వేడి చేయాలి, కరిగించాలి. అది నీరులా ఘన పదార్థం వల్ల అక్కడ ఏమైపోవాలి, అది నీరులాగా మారిపోవాలి. అంటే ఎంతగా దాన్ని వేడి చేస్తే అది గట్టిగా ఉన్న లోహం ఏమవుద్దంటే ఒక నీరులాగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దానిలో ఉన్న ప్రతి మలినము కూడా వెళ్ళిపోతుంది. కొట్టాలి దాన్ని, ఇంకా ఇందాక సుత్తి దెబ్బలు కొట్టి సాగదీసి అన్నీ చేసిన తర్వాత అది మరలా ఇంకో ద్రవణంలో వేసి దాన్ని ఉడకబెట్టి అన్నీ చేస్తే కానీ దానిలో మస్ట్ అంతా కూడా పోదు. ఏంటి అన్నీ కలిపేసుకొని అందులోనే ఉంటుంది. సువర్ణం ఎలా ఉంటుంది, బయటికి అన్నీ బాగానే ఉంటాయి, మనం చూస్తే అనేక మెటల్స్ అన్నీ కలిసిపోయి ఉంటాయి. దాన్ని ఏం చేయాలి, అన్నిటిని విభజించాలంటే కనుక దాన్ని చాలా శుద్ధి చేయాల్సిన పరిస్థితి ఒకరు మన జీవితంలో కూడా. మన దేవుడు శుద్ధ సువర్ణంలాగా ఉండటానికి పిలిచాడు. మనం పరిశుద్ధంగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, మన స్వతంత్రంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనము చేయగలిగినప్పుడు దేవుడి దగ్గర అన్నీ దేవుడు మనకి ఏదైతే దాచించాడో అవన్నీ కూడా మనము స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఇంకో వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎఫెసీ సంఘముతో పరిశుద్ధుడైన పౌలు ఎందుకు పిలిచాడో కూడా చెబుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు, ఎట్లాగా జీవించాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎన్ని చేసాము. సహవాసం చేయడానికి పిలిచాడు, అది స్వతంత్రంగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు, అది ఆయన మహింపరచడానికి పిలిచాడు, ఆశ్రయించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కానీ ఇవన్నీ పొందుకోవాలంటే ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలో కూడా ఎఫెసీ సంఘంతో పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ ఈ వాక్య భాగాన్ని రాస్తూ ఉన్నాడు. చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించు, మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన
సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చూడండి ఎన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నా అంటే, మీకు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. అంటే దేవునితో ఐక్యతను మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవునితో సంబంధాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇది నేను ఎప్పుడు కూడా కోల్పోయే స్థితిలో మనం ఉండకూడదు. ఆయన పిలిచాడు, మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవునితో సంబంధాన్ని, ఐక్యతని కూడా, సమాధానాన్ని మనం కోల్పోకుండా మన భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. మన భక్తిని నిత్యము కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. సో తర్వాత అంటున్నాడు ఆయన, ఏంటి కాపాడుకుంటే ఏముండాలంట? శ్రద్ధ కలిగిన వారి వలె ఉండాలి. మనం చాలా విషయాలు శ్రద్ధ కలిగి ఉంటాం. మన శరీరం మీద శ్రద్ధ చూపిస్తాము, మనం ఏదైనా పని మీద, మన సొంత పనుల మీద శ్రద్ధ చూపిస్తాము, కానీ ఆత్మీయ జీవితం మీద శ్రద్ధను కోల్పోతూ ఉంటాం. ఏదో నడిచిపోతుందిలే జీవితం, ఏదో నడుస్తుందిలే మన జీవితం, ఏదో మన తినడానికి ఉండడానికి ఉంది, ఏదో మనం గడిచిపోతుందిలే అనుకుంటాం. కానీ ఎట్లా ఉండాలంట? ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే మన భక్తి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఎక్కడ నేను దేవుని సన్నిధిలోంచి కోల్పోతాను, ఆయన సహవాసాన్ని కోల్పోతాను అని మనం ఎలా ఉండాలంటే చాలా శ్రద్ధ చూపించేవారు. శ్రద్ధ అంటే ఏంటి? ఏకాగ్రత మనం కలిగి ఉండాలి. దేని మీద? దేవుని మీద ఏకాగ్రత మనం కలిగి ఉన్నామంటే కనుక ఇక ఎప్పటికీ కూడా దేవునితో ఉన్న ఐక్యత మనం కోల్పోము. ఎక్కడ కూడా కోల్పోయే స్థితి రాదు. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, నిత్యము మనతో కలిసి ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, తర్వాత ప్రేమతో ఒకరినొకరు సహించుకోనమండి. ఇదే చెప్పాను అనుకున్నాం కదా, ఏం చేయాలి? దూషించకూడదు, కీడు ప్రతికూడి చేయకుండా ఉండాలని వాక్యం చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ప్రేమతో ఒకరినొకడు సహించుడి, మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ఎందుకు పిలిచాడు మనల్ని? ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని, ఒక ప్రత్యేకమైన స్థితిలో మనం ఉండాలని, ఒక ప్రత్యేకత సమాజానికి, సంఘానికి మనం చూపించేవారిగా ఉండాలండి. క్రైస్తవుడు క్రైస్తవేతరుడు కూడా ఒకలాగే ఉంటే కనుక మనకేమైనా ఉపయోగం ఉందా? లేదు. దేవుని గణపరచాలంటే కనుక మనం ఏమై ఉండాలంటే, మనం ఏముండాలి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి, సంపూర్ణ వినయము కలిగి ఉండాలి, అదేవిధంగా సాత్వికముతో కూడా మనం కలిగి ఉండి ఆ జీవితము, అటువంటి నడవడికి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంది. అందుకే మనం పిలువబడ్డామని దేవుడు వాక్యం ఈ రోజున మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెబుతున్నా, బతిమాలుతున్నాను అంటున్నాడు ఆయన. ఆయనకి ఏం అవసరం? పౌలుకి ఆయనకి ఏం అవసరం? బతిమాలుతున్నాడు ఆయన. ఆయనకి ఏమన్నా డబ్బు వస్తుందా? ఇంకేమన్నా అక్కడ హోదాలు, పరపతులు, రాజ్యం ఏలడానికి అధికారం ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. కానీ ఎవ్వరు కూడా నశించిపోకూడదు. అయ్యా, మిమ్మల్ని పిలిచిన దేవుడు, మీరంతా వినయం కలిగి ఉండండి, మీరంతా సాత్వికం కలిగి ఉండండి, మంచి ఈ దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి, దేవుని సహవాసాన్ని, మీరు ఐక్యతని కోల్పోకుండా ఉండండి అని ఆయన నేను బతిమాలుతున్నానని ఆయన సెలవుస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన దేవునితో మనం పిలవబడ్డాం. భూనివాసులారా నా యుద్ధకు రండి అని దేవుడు మనం పిలిచాడు. తల్లి గర్భంలో రూపపడకమునే ఎరిగిన దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన నిన్ను నన్ను కూడా ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన బిడ్డగా ముద్రించబడి ఆయన నామంలో జీవించాలని దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుకు తగినట్లుగా మనం జీవించినట్లయితే కనుక ఇన్ని సహవాసం, మనకు ఉన్నటువంటి ఇన్ని మేలులన్నీ కూడా దొరుకుతాయి. సమాధానం దొరుకుతుంది, సహవాసాల ఆశీర్వాదం దొరుకుతుంది, మహింపరిచే స్థితి మనకు ఉంటుంది, పరిశుద్ధపరచబడిన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. కనుక ఇవన్నీ కూడా మనము దేవుని పిలుపుకు తగినట్లుగా మనం జీవించినట్లయితే కనుక ఈ ముందు చెప్పిన 5 ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే మనకు ఆశయగా, సమాధానం అంటే ఆశయగా, మన ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు. మనం ఆశపడుతున్నాం, ఆచరించడం మర్చిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆశపడుతున్నాం దేవుని సన్నిధిలో, కానీ ఆయన జీవితం, ఆయన మెచ్చే రీతిలో మనం ఆచరించలేకపోతూ ఉన్నాం. ఆయన వాక్యాన్ని మనము పాటించలేకపోతూ ఉన్నాము. కనుక మనము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనము కోల్పోతున్నాము, స్వతంత్రించుకోలేకపోతున్నాము, వాటిని మన గుప్పెటలోకి మనం తీసుకోలేకపోతున్నాం. దేవుడైతే సమస్తాన్ని మన కొరకే సిద్ధం చేసి ఉంచాడు, కానీ మనము స్వతంత్రించుకోలేకపోతున్నామంటే కనుక మనలో ఏం లేదంటే దీర్ఘశాంతం ఉండటం లేదు, సహించే లక్షణం ఉండటం లేదు. కనుక సాత్వికము, వినయము, ఈ విషయాలన్నీ మనం కోల్పోతున్నాం. కనుక
దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం స్వతంత్రించలేకుండా ఉన్నాం. దేవుడు కోరుకునేది ఏంటంటే మనం స్వతంత్రించుకోవాలి. నావన్నీ మీవే అంటున్నాడు ఆయన. నావన్నీ మీవే. అవునండి, ఆయన దగ్గర ఏదైతే ఉందో అన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అన్నీ మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగకనే పొందలేకపోతున్నారు అంటున్నాడు. ఏమంటాడు? అడగకనే పొందలేకపోతున్నాం. మనమైతే అడుగుతున్నాం కానీ పొందలేకపోతున్నామంటే కనుక ఏమవుతుంది? ఆచరించేటువంటి జీవితము మన దగ్గర లేదు కనుక మనం వాటన్నిటి కూడా ఆశపడింది ఏది కూడా మనము పొందుకోలేకపోతున్నాం. ఆశపడదాము, ఆచరిద్దాము, అన్నిటినీ కూడా మనము పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు పిలుపుకు తగినట్లుగా జీవించి మన ప్రతిదాన్ని కూడా స్వతంత్రించుకుందాం. అందుకే ఆయన మనల్ని ఏం చేశాడంటే పిలిచాడు. జనములారా ఆలకించండి అంటున్నాడు ఆయన. నా మాట నుండి దూరంగా ఉన్న ప్రజలారా నా యుద్ధకు రండి అంటున్నాడు. అవును, ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన సమీపస్తుడిగా మనకు నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నటువంటి దేవుడు కనుక మనతో సమీపంగా ఉన్న దేవుడు కోరుకుంటున్నాడు. మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. మనల్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. మన స్వతంత్రులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మహిమపరచాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు తగినట్లుగా జీవిద్దాం, ఆయన మహిమను పొందుకుందాం, ఆయన కనపరుద్దాం, అని హెచ్చిద్దాం. కొద్ది మాటలు దేవుని నామానికి మహిమ కలుగును కాక.